హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను ఆవకాయ చేస్తున్నానండి. పచ్చిమిర్చి ఆవకాయ ఎంతో టేస్టీ అయిన ఆవకాయ స్పైసీ చాలా బాగుంటుందండి. ఈ ఆవకాయ ఎలా చేయాలో అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోయాము. కట్ చేసి ఉంచేసుకున్నానండి. ఇప్పుడు ఆవకాయకి అన్నీ రెడీ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ 1 kg వరకు తీసుకున్నానండి మిరపకాయలు. బెంగళూరు మిరపకాయలు అంటారు, లేదంటే మీకు ఈ మిరపకాయలు లేకపోతే బజ్జీ మిరపకాయలు అయినా వేసుకోవచ్చు. 1 కప్పు కారం తీసుకుంటున్నాను. అలాగే ఉప్పు అండి. నేను ఇక్కడ కారం 1 కప్పు తీసుకున్నాను. ఉప్పు కూడా కొంచెం తక్కువ ఉప్పు తీసుకుంటున్నాను. మనం నిమ్మకాయ రసం వేసుకుంటాం కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుందండి. ఉప్పు ఎక్కువ కాదు. ఇందులోకి మెంతి పొడి, వేయించి పొడికి చేసుకున్న మెంతి పొడి 1 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఆవపిండి అండి. వేయించి పొడి చేసుకున్న ఆవాలు పొడి చేసి పెట్టుకోవాలి. ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక 20-30 వరకు వేసుకోండి. నిమ్మకాయ రసం అండి. ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయలు వేసుకోవాలి. రసం తీసుకొని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు. అలాగే మనం ఏ కప్పు అయితే కారం తీసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ తీసుకోండి. 1 కప్పు ఆయిల్ పచ్చిదేనండి, ఏం వేడి చేయని అవసరం లేదు. ఒకసారి మొత్తం కలిపేసేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. 3 రోజుల తర్వాత మంచిగా ఊరుతుందండి. చాలా బాగుంటుంది పులుపుల్లగా. మనం నిమ్మకాయ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. వేడన్నంలోకి కానీ లేదంటే పప్పు కూరకి మిరపకాయలు నంచుకోవడానికి బాగుంటాయి. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ పెట్టేసుకోవాలండి. ఒక 3 రోజుల పాటు ఇలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసి పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి 3 రోజుల తర్వాత ఇలా మంచి ఊరిపోతుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా. ఇలా 3వ రోజు మనం కలిపేసుకొని తినేయడమేనండి. అన్నంలోకి, వేడన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు వేరే బౌల్లో వేసి చూపిస్తాను ఎంత బాగా ఊరింది అనేది. చూసారా ఎంత బాగా ఊరిందండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇలా మంచిగా మొత్తం కలిపేసేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుందండి. చాలా బాగుంటుంది కూడా. ఇదండి ఇవాల్టి ఆవకాయ పచ్చిమిర్చి ఆవకాయ. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.